ఇక ఏపీలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను గుర్తించి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే దిశగా చర్యలు చేపడుతుంది. దీంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. దీనిపై ప్రభుత్వం గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను వివిధ మార్గాల్లో గుర్తిస్తారు. ప్రజలు తమకు తెలిసి రిజిస్ట్రేషన్లో జరిగిన ప్రభుత్వ భూముల వివరాలతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి కలెక్టర్ రిజిస్ట్రేషన్ల రద్దుపై తుది నిర్ణయం తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని రూల్ 26 KI ప్రకారం కలెక్టర్లు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల దొంగ రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చు. ప్రభుత్వ భూమేనని కలెక్టర్ నిర్ధారించుకున్న తర్వాత తహసీల్దారు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ భూమి రిజిస్ట్రేషన్ రద్దు పత్రాలు సమర్పించి రద్దు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ భూమిలో నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చుతారు. అంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్తే ప్రభుత్వం ముందుగా రిజిస్ట్రేషన్లను రద్దు చేసి తర్వాత కోర్టులో కౌంటర్ వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 26 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఒక ఫార్మట్ పంపిస్తుంది. కలెక్టర్లు తమ జిల్లాల్లో గుర్తించిన అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలను ఆ ఫార్మట్లో ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.